ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇసుక మాఫియా అయితేంది, ఇటీవల విద్యుత్ కొనుగోలు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ₹2.65 కొనుగోలు చేసిన యూనిట్ని ఈరోజు ₹4.55 కొనుగోలు చేసిన చంద్రబాబు నాయుడు ఈ అన్యాయాన్ని ఖండిస్తూ ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది దీనివలన అని చెప్పి సాక్షి పత్రిక అనేక రకాలైన కథనాలను వెలుగులోకి తీసుకొచ్చింది. అదే కాకుండా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఆయన ఏ విధంగా నెరవేర్చట్లేడు, ఎట్లా అన్యాయం చేసిండు, గతంలో ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది అనే దాని మీద హైలైట్ చేస్తూ బాగా సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ సాక్షి పత్రికలో వరుస కథనాలు వస్తున్నాయి. దీనిని జీర్ణించుకోలేక ఆ ధనంజయ రెడ్డి ఇంటిపై సెర్చ్ వారెంట్ లేకుండా ఆంధ్ర పోలీసులపై దాడులు నిర్వహించారు. ఈ దాడులు పత్రికా స్వేచ్ఛను హరించినట్లుగానే ఉంది. దీనిపైన ప్రతి జర్నలిస్టు ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం ఉన్న పత్రిక రంగం కానీ మీడియా రంగంపై కూడా ఈ రోజుల్లో దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో అంటే స్వతంత్రంగా ప్రశ్నించే హక్కు లేకుండా పోతుంది. ఈ రోజుల్లో ఎక్కడ ప్రభుత్వాలు అధికారులు ఉంటే అక్కడ ప్రభుత్వాలు పత్రిక రంగాన్ని కానీ మీడియా రంగాన్ని కూడా అణిచివేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వాస్తవంగా జరిగినప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఆగడాలు, అవినీతి, అక్రమాలు, ఇసుక దందా, ఇతర అసాంఘిక కార్యక్రమాలపై సాక్షి పత్రిక అనేక వరుస కథనాలు ఈ మధ్యలో ఇచ్చి ప్రజలు చేతనపరిచింది. దాన్ని జీర్ణించుకోలేక అక్కడ అధికార పార్టీ నాయకులు ఆ సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఏసీబీ పోలీస్ దాడులు చేయడం ఇది సిగ్గుచేటు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినట్టు. వెంటనే అక్కడ ప్రభుత్వం పత్రిక రంగానికి కానీ ఆ ధనంజయ రెడ్డి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా జర్నలిస్టులు ఐక్యంగా ఉండి బలమైన ఉద్యమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఏ పాలకులు వారైనా కూడా జర్నలిస్టులపై దాడులు తప్పట్లేదు. జర్నలిస్టులపై దాడులను అరికట్టడంలో ప్రతి పాలక ప్రభుత్వం విఫలమవుతుంది. ఈ దాడులను ప్రతి ఒక్క జర్నలిస్టు ఖండించాల్సిందే. ఏపీలో ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అకారణంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దాడి. ఏపీ పోలీసుల దాడిని